వెల్కమ్ టు ది డయల్ వ్యూ. ప్రశాంతతకు నిలయమైన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నాయి. మనిషి తన స్వార్థం కోసమే చేసిన దుర్మార్గపు పనుల వల్ల రెండు రాష్ట్రాల్లోని కొన్ని కీలక ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకుపోయాయి. ఆంధ్రప్రదేశ్కు మణిహారంగా నిలిచే బెజవాడ ఒరుసుకుపోయిన పసిపాపలా అయింది. ప్రకృతి కోపానికి కమిలిపోయింది. ఎప్పుడు ఏ వైపు నుంచి కారు మేఘాలు కమ్మేస్తాయో అని బుడమేరు ఇంకెంతగా విరుచుకు పడుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొండమీది దుర్గమ్మను మాత్రమే కాదు, ముక్కోటి దేవతలను వేడుకుంటున్నారు బెజవాడ ప్రజలు. శాంతించు తల్లి, కాపాడమ్మా అంటూ పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను కన్నీళ్లతో మొక్కుకుంటున్నారు సామాన్యులు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల కన్నీళ్లు కొలవాలంటే లెక్కకు అందదు. అంతలా ఉంది అక్కడి దుస్థితి. బెజవాడ పరిసర ప్రాంతాల దయనీయ స్థితి ఇలా ఉంటే ఉద్యమాల కిల్లాగా చెప్పుకునే ఖమ్మం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఖమ్మం పట్టణాన్ని మున్నేరువాగు ముంచెత్తితే మరిపెడ బంగ్లా పరిసర ప్రాంతాలను ఆకేరువాగు చుట్టేసింది. మదిర నియోజకవర్గంలోనూ ఇదే దుస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల అష్ట కష్టాలు చెప్పుకోలేనివిగా, రాయాలంటే కన్నీళ్లు అడ్డుపడేంతగా ఉన్నాయి. అయితే ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో వరదలు భయాన్ని పుట్టిస్తుంటే, వరదలోనూ బురద రాజకీయాలు మరింత జుగుప్సను కలిగిస్తున్నాయి. ప్రభుత్వమైనా ప్రతిపక్షాలైనా తమ సహజ స్వభావాన్ని వదులుకోలేక నానా తంటాలు పడుతున్నాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి కాస్త మాట్లాడుకుంటే, న్యాచురల్గానే దేశ రాజకీయాలు ఒక ఎత్తు, తెలుగు రాజకీయాలు మరొక ఎత్తు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన పనే లేదు. అయితే మాయదారి వరద తాండవం చేస్తున్న ఈ సమయంలోనూ ఏపీలో కూటమి పార్టీలు, ప్రతిపక్ష వైసీపీలు వరద రాజకీయానికి తెరలేపాయి. కాదు బురద రాజకీయం చేస్తున్నాయి. సహాయక చర్యల్లో తలమునకలైన టీడీపీని తూర్పారపడుతోంది వైసీపీ. బాధితులను ఆదుకోవటంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు ఆరోపిస్తున్న వైసీపీ నేతలు చిన్న చిన్న లోపాలను భూతద్దంలో వెతికి మరీ రచ్చ చేస్తున్నారు. కరకట్ట మీద చంద్రబాబు నివాసానికి ఏమీ కాకూడదనే బుడమేరు వాగు పాలిటిక్స్ చేస్తున్నట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేస్తే, ఇంత తెలివిలేని అక్రమార్కుడు, అరాచక వ్యక్తి అసలు సీఎంగా ఎలా పనిచేశాడంటూ ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఇదే అదనుగా భావించిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి జగన్ను, వైసీపీని టార్గెట్ చేస్తూ పోస్టులు, కామెంట్లు పెడుతుంటే ఎక్కడా తగ్గకుండా రివర్స్ అటాక్ చేస్తోంది వైసీపీ క్యాడర్. దరిద్రులు, అక్రమార్కులు మీరంటే మీరు అంటూ సోషల్ మీడియా వేదికగా బూతుల దాడి చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా, నారా లోకేష్ ఎక్కడ దాక్కున్నాడు అంటూ వైసీపీ క్యాడర్ ఎద్దేవా చేస్తుంటే, ప్యాలెస్ నుంచి బురదలోకి దిగినందుకు సైకో ఎంతగా ఫీల్ అవుతున్నాడో అని కౌంటర్లు ఇస్తూ కామెంట్లు, పోస్టులతో పచ్చి బూతులతో తిట్టుకుంటున్నారు టీడీపీ, వైసీపీ క్యాడర్లు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. ఏంటంటే నిన్న వచ్చి 5 నిమిషాలు వచ్చి షో చేసి ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి, ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడుగా చేశారండి. ఆ పేపర్ ఉంది, రాయొచ్చు కదా పాజిటివ్గా. ఇటు తెలంగాణలోనూ బురద రాజకీయం నడుస్తోంది. అధికార కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఎక్కడా తగ్గటం లేదు. సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట, వరంగల్లో కొన్ని ప్రాంతాలు, ఖమ్మంతో పాటు మరికొన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. నష్టపరిహారం మాత్రమే కాకుండా తక్షణ సహాయం కూడా ప్రకటించారు. అధైర్యపడకండి, నేనున్నానంటూ భరోసా కల్పించేందుకు వరదకు, వానకు ఎదురెళ్లి మరీ పెద్దన్న పాత్ర పోషించారు తెలంగాణ సీఎం. అంతటితో ఆగలేదు. ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్ మీద విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ అసమర్థ పనితీరు వల్లే ఇదంతా అంటూ ఫైర్ అయ్యారు రేవంత్. ఖమ్మానికి వరద ముంపు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమణల వల్లే అని, ఇక్కడ కూడా హైడ్రా తీసుకురావాల్సిన అత్యవసరం ఉంది అంటూ ఘాటుగానే స్పందించారు. దీంతో టీఆర్ఎస్ నుంచి హై రేంజ్లోనే వచ్చింది రియాక్షన్. అధికారంలో ఉండి ప్రజలను ఎలా ఆదుకోవాలో చేతకాక సీఎం రేవంత్ రెడ్డి ఇలా దిగజారి బిహేవ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు
హరీష్ రావుతో పాటు ఇతర గులాబీ నేతలు. పోటాపోటీ టూర్లలో భాగంగా హరీష్ రావు, నామా నాగేశ్వరరావు, పాడి కౌశిక్ రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నేతలు ఖమ్మం వెళ్తే విరుచుకుపడ్డారు అక్కడి కాంగ్రెస్ క్యాడర్. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఆలోచన చెయ్యొద్దు. వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకొని మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయాలి. ఒకవేళ మనకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు, దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇయ్యనప్పుడు ఫామ్ హౌస్లో మౌనంగా అయినా ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడుతూ మేము ఆర్థిక సాయం చేయాలన్నట్టు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని మాట్లాడినాం. ఇవాళ అధికారంలో ఉంటే కూడా మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు అంటే ఇది నీ చేతగాంతనం. హరీష్ రావు కాన్వాయ్ టార్గెట్ గా రాళ్ల దాడి చేశారు. ఇందులో నామా నాగేశ్వరరావు కారు ధ్వంసమైంది. తెలంగాణ బురద రాజకీయం ఇలా ఉంది. మరి నిజానికి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, దయనీయ దుస్థితిలో కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అంతా సహాయక చర్యల్లో మునిగిపోవాలి. వరద మింగి అవశేషాలు మిగిల్చిన చోట మేమున్నామంటూ అన్ని రాజకీయ పార్టీలు పెద్దన్న పాత్ర పోషించాలి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు వీటన్నింటినీ కట్టకట్టేసి వరదలోకి విసిరేసి ఆపదలో ఉన్నవాడి కోసం ఉద్యమించాలి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. వరద సహాయక చర్యలను వదిలేసి బురద రాజకీయం చేస్తున్నారు. ఇది అత్యంత బాధాకరం. సోషల్ మీడియా వారియర్స్ అంతా సేవకుల్లా మారాల్సిన అత్యవసర సమయం ఇది. అలా కాదు, యథా రాజా తదా ప్రజ అంటారా, అనుకుంటారా? బీ కేర్ఫుల్. ప్రజలు అన్నీ గమనిస్తారు. సమయం వచ్చినప్పుడు ఓట్లతో చాచి కొడతారు. పొలిటికల్ పార్టీల అధినేతల్లారా, జర సోచో.